అంత చీకటిగా ఉంది? అమ్మ అన్న మాట ఓ కమ్మనైన మాట, అమ్మ పాడు పాట నీకు చూపుతుంది బాట. చిట్టి గుండెలో చిన్ని మనసుపై రాసుకున్న రాత, తప్పటడుగుల చిట్టి పలకపై గీసుకున్న గీత. తొలి పలుకు నీదే అమ్మ, ప్రతి మెతుకు నీదే అమ్మ, మా బ్రతుకు నీవే అమ్మా, వెలుగల్లే ఉన్నవమ్మా. కనిపించు దైవమే అమ్మా, కరుణించు రూపమే అమ్మా, ప్రేమంటే అర్థమే అమ్మా, ఈ సృష్టి మూలం అమ్మా. శారదా, ఫోన్ రింగ్ అవుతుంది చూడు. అలాగేనండి. హలో, శారదా, ఏమైంది శారదా? హలో డాక్టర్. సుదర్శన్ గారు, రండి డాక్టర్. ఏం పర్వాలేదు, కొంచెం హర్ట్ అయింది, రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. శారదా, శారదా, లే శారదా, ఇప్పటివరకు బాగానే ఉన్నా కదా, ఏంది శారదా? లే శారదా, ఎవరా ఫోన్ చేసింది? అయిపోయిందండి, అంతా అయిపోయింది. మన సుమంత్ పెళ్లి చేసుకుని బొంబాయి వెళ్ళిపోతున్నాడని ఫోన్ చేశాడండి. నమస్తే సార్. రండి కూర్చోండి. హలో, చెప్పమ్మా. ఓకే అమ్మా. సరే అమ్మా. ఓకే అమ్మా. హలో సుదర్శన్ గారు, నేను డాక్టర్ రాఘవయ్యని మాట్లాడుతున్నాను. మీతో అర్జెంటుగా ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. మీరు ఒకసారి క్లినిక్ రండి. డాక్టర్, అసలు ఏమైంది డాక్టర్? కూర్చోండి. అసలు ఏమైందో చెప్పండి డాక్టర్, ప్లీజ్ డాక్టర్. సుదర్శన్ గారు, మీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. వాట్ డాక్టర్? అసలు ఏం జరిగింది డాక్టర్? అసలు ఏమైందో చెప్పండి డాక్టర్, ప్లీజ్ డాక్టర్. మీ కోడలు బాంబే నుంచి ఫోన్ చేసింది. మీ పెద్దబ్బాయిని హాస్పిటల్లో అడ్మిట్ చేశారట. వాట్? మీ పెద్దబ్బాయికి 2 కిడ్నీలు ఫెయిల్యూర్ అయి చాలా సీరియస్గా ఉన్నాడట. మనం వెంటనే బయలుదేరాలి. మీ ఆవిడకి ఏదో విధంగా నచ్చ చెప్పి ఎయిర్పోర్ట్కు తీసుకురండి. నేను అక్కడే వెయిట్ చేస్తాను. సుమంత్, లే సుమంత్, ఒక్కసారి కళ్ళు తెరువు సుమంత్. నీకోసం మీ అమ్మ నాన్న వస్తున్నారు సుమంత్. Excuse me, sister. Sumanth patient is admitted.
ఎవరమ్మా నువ్వు? ఏమైంది? చెప్పమ్మా, ఎవరు నువ్వు? డాక్టర్ గారు, ఎవరి అమ్మాయి? నీ కోడలమ్మా. మన పెద్ద అబ్బాయికి కిడ్నీస్ ఫెయిల్ అయ్యి ఆసుపత్రిలో చేయించారు. हेलो कीर्तना हेलो हाँ मैं ही बोल रहा हूँ। आप कौन है? अच्छा अच्छा, क्या एक्सीडेंट हुआ? कब? ऐसा मैं लाइफ लाइन में हॉस्पिटल में हूँ। డాక్టర్, ఇదిగో డాక్టర్, మా వాడిని ఎలాగైనా కాపాడండి డాక్టర్, ప్లీజ్ డాక్టర్. తప్పకుండా నేను మాట్లాడతాను. Doctor, their position is very critical. Impossible. 99%. No chance. శారదా, శారదా, నన్ను అన్యాయం చేసి వెళ్ళిపోతున్నావా శారదా? నన్ను అనాథం చేసి వెళ్ళిపోతున్నావా శారదా? నిన్ను విడిచి ఉండలేను శారదా. నువ్వు ఎందుకు నన్ను ఇలా మోసం చేశావు శారదా? నువ్వు ఎందుకు ఇంత కఠిన నిర్ణయం తీసుకున్నావు శారదా? చెప్పు శారదా, చెప్పు, చెప్పు శారదా. ఏమండి, మన రక్తం పంచుకొని పుట్టిన పిల్లలకు నా అవయవాలు ఇవ్వడం నేనెంతో అదృష్టం చేసుకొని ఉంటాను. మన పిల్లల్ని వదిలిపెట్టి వెళ్తున్నందుకు నాకేమాత్రం బాధ లేదండి.
నన్ను క్షమించండి. తల్లి గుండెరా తల్లడిల్లెరా అనుక్షణము పిల్లలపైన, అనుక్షణము పిల్లలపైన. తల్లి గుండెరా తల్లడిల్లెరా అనుక్షణము పిల్లలపైన, అనుక్షణము పిల్లలపైన. యుగ యుగాల చరిత్రలో అనురాగపు ధరిత్రిలో అమ్మ ప్రేమ పొందే అదృష్టం ఎందరికో. యుగ యుగాల చరిత్రలో అనురాగపు ధరిత్రిలో అమ్మ ప్రేమ పొందే అదృష్టం ఎందరికో. బంధమే ప్రాణరక్షణై నీ గుండెలు నిలిచి ఉందిరా, నీ గుండెలు నిలిచి ఉందిరా. తల్లి గుండెరా తల్లడిల్లెరా అనుక్షణము పిల్లలపైన, అనుక్షణము పిల్లలపైన. ఉదయించే సూర్యులు తన పిల్లలుగా తలచి తను అస్తమించిన వెలుగులు అందించాలని. ఉదయించే సూర్యులు తన పిల్లలుగా తలచి తను అస్తమించిన వెలుగులు అందించాలని. కొత్త లోకమే చూపించుటకై నేత్రదానమే చేసిన, నేత్రదానమే చేసిన. తన పిల్లల సమస్యలే తన సమస్యగా తలచి గుండెను కిడ్నీలను కళ్ళను దానం చేసి, పిల్లల సమస్యలే తన సమస్యగా తలచి గుండెను కిడ్నీలను కళ్ళను దానం చేసి కళ్ళ ముందరే కనిపించేది ఆ దేవతే అమ్మరా. జన్మంతా పూజించరా. గుండెలని కుదిపింది ఈ మౌనం, కన్నీరై కరిగింది నీ రూపం. వెలుగల్లే నడిపిస్తూ జీవితమే చూపించి
ఊపిరి మాకై వదిలావా ఓ అమ్మా కడుపులోన దాచి మము కాపు కాసినావే కన్న బిడ్డ కోసం నీవే చితికి చేరినావే ఏం పాపము చేశాము ఈ శాపమే పొందాము నీవు లేని లోకాన మేమెట్లుందుమమ్మా ఏం పాపము చేశాము ఈ శాపమే పొందాము నీవు లేని లోకాన మేమెట్లుందుమమ్మా గుండెలని కుదిపింది ఈ మౌనం కన్నీరై కరిగింది నీ రూపం వెలుగల్లే నడిపిస్తూ జీవితమే చూపించి ఊపిరి మాకై వదిలావా ఓ అమ్మా ఊపిరి మాకై వదిలావా ఓ అమ్మా అమ్మ ఆత్మీయం అపురూపం అనురాగం. అమ్మ ఒక ఆశ. అలసిన మనసుకి అమ్మ ఒడి, ఒక కోవెల. ప్రకృతి పంచభూతాలతో కూడుకున్నదైతే పంచేంద్రియాలతో కూడుకున్నదే అమ్మ ప్రతిరూపం. నేటి సమాజపు విలువలను ఏం చేస్తున్నారు, ఎలా కాపాడుకుంటున్నారు? అమ్మ విలువలను పెంచుతున్నారా, వారి అవసరాలకు ఒక ఆధారంగా చేసుకుంటున్నారా? అమ్మ ప్రతి క్షణం మన జీవితాన్ని నిలబెట్టడానికి ప్రయత్నిస్తుంది. మరి అలాంటి అమ్మ రుణం ఎలా తీర్చుకోవాలి? 9 మాసాలు మోసిన అమ్మకు ఎన్ని జన్మలెత్తినా రుణం తీర్చుకోలేము. నేటి సమాజంలో పవిత్రమైంది, విలువైంది, వెలకటలేంది ఉంది అంటే అదొక అమ్మ ప్రేమ మాత్రమే. అటువంటి అమ్మ లేకుంటే ఈ సృష్టికే మనుగడ లేదన్న వాస్తవం స్పష్టమవుతుంది. అమ్మను మించిన దైవం ఉన్నదా, ఆత్మను మించిన అర్థం ఉన్నదా అన్న మాటలను మనకు అందించిన పెద్దలకు ఇవే నా నమ సుమాంఛన్లు. ఇట్లు మీ తోటపూరి చంద్రరావు.